అండి. నమస్తే. లాస్ట్ టైం మనం న్యూజిలాండ్‌లో జాబ్ తెచ్చుకోవాలంటే మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి? ఇండియా నుంచి న్యూజిలాండ్‌లో జాబ్‌కి ఎలా డైరెక్ట్‌గా అప్లై చేయొచ్చు? వీసా స్పాన్సర్‌షిప్ ఎలా దొరుకుతుంది? ఏ వెబ్‌సైట్స్ యూజ్ చేయాలి జాబ్ అప్లై చేయాలంటే అని చాలా డిస్కస్ చేసుకున్నాము. మరి ఈరోజు వీడియోలోని న్యూజిలాండ్‌లో జాబ్ అప్లై చేయడానికి ఏ వెబ్‌సైట్స్ యూజ్ చేయాలి? ఏవి ట్రస్ట్ చేయొచ్చు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే న్యూజిలాండ్లో జాబ్స్ అప్లై చేయడం చాలా ఈజీ అండి. బట్ కరెక్ట్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఎస్పెషల్లీ ఐటీ, హెల్త్ కేర్, కన్స్ట్రక్షన్, హాస్పిటాలిటీ, అగ్రికల్చర్ ఫీల్డ్స్ వీటిలో ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ మనకు ఉంటాయి. నేను ఇంతకు ముందు వీడియోలోని ఆ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా వీసా స్పాన్సర్షిప్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఆ వీడియో మిస్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోని ఆ లింక్ కూడా యాడ్ చేస్తాను, మీకు కావాలంటే చూడండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. వెల్కమ్ టు న్యూజిలాండ్ జాబ్ సిరీస్ ఎపిసోడ్ 2. ఫస్ట్ వెబ్సైట్ అండి, seek.co.nz అని టైప్ చేయండి గూగుల్లో. ఇది నెంబర్ 1 జాబ్ పోర్టల్ ఇన్ న్యూజిలాండ్. న్యూజిలాండ్లోని ఆస్ట్రేలియాలో కూడా ఈ వెబ్సైట్ యూస్ చేస్తారు. మోస్ట్లీ కంపెనీస్ అన్నీ కూడా ఫస్ట్ ఇక్కడ పోస్ట్ చేస్తాయి అన్నమాట. మనం ఇండియాలో నౌకరీ ఎలా యూస్ చేస్తామో ఇక్కడ సీక్ అలా యూస్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ సెర్చ్ బార్లోని మనకి స్కిల్ కావాలంటే స్కిల్, లేదంటే రోల్ కావాలంటే రోలు, ఏదైనా కానీ ఇచ్చి సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలపర్ అని ఇచ్చాను. ఇక్కడ సెర్చ్ చేసుకుంటే మనకి లిస్ట్ ఆఫ్ జాబ్స్ అన్నీ ఉంటాయి. మనకి నచ్చిన జాబ్ మీద సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇగోండి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ రైట్ సైడ్ చూపిస్తాయి. కంపెనీ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రోల్ డీటెయిల్స్ ఉంటాయి, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ కూడా ఉంటుంది. ఒకవేళ స్కిల్తో సెట్ చేసుకోవాలనుకుంటే ఇదిగో నేను ఇక్కడ జావా అని ఇచ్చాను. జావా రిలేటెడ్ జాబ్స్ అన్నీ వస్తాయి. ఐటీ జాబ్స్ కానీ, హెల్త్ కేర్ జాబ్స్ కానీ, కన్స్ట్రక్షన్ జాబ్స్ కానీ, హాస్పిటాలిటీ కానీ, పార్ట్ టైం జాబ్స్ కూడా. ఇందులో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి, మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అన్నీ కూడా అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా. ఇదిగోండి ఇక్కడ టుడే అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ రోజు పోస్ట్ చేసిన జాబ్స్ అన్ని కూడా వస్తాయి అన్నమాట. ఇందులో మనం డైరెక్ట్ గా కంపెనీకి అప్లై చేసుకోవచ్చు. ఏజెంట్ ఉండరు, సో రిస్క్ ఉండదు. శాలరీ రేంజ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కంపెనీ రివ్యూస్, వర్క్ కల్చరు, హైరింగ్ హిస్టరీ అన్ని చూడొచ్చు. దీని నుంచి మనం జాబ్ అలర్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. మన స్కిల్ కి తగ్గట్టుగా ఏమైనా జాబ్స్ పోస్ట్ చేస్తే గనక మనకి ఈమెయిల్ వస్తుంది నోటిఫికేషన్. సో అకౌంట్ క్రియేట్ చేసుకోండి, సివి అప్లోడ్ చేయండి, జాబ్ ప్రిఫరెన్సెస్ సెట్ చేయండి. అంటే లొకేషన్ కానీ, జాబ్ టైప్ అంటే పార్ట్ టైమా, ఫుల్ టైమా, లేదంటే శాలరీ రేంజ్ ఎంత కావాలి, ఇలా డీటెయిల్స్ అన్ని ఇచ్చి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ జాబ్స్ అప్లై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో వెబ్సైట్ ఏంటో చూద్దాం. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇండీడ్. ఇది కూడా పాపులర్ వెబ్సైట్ ఇన్ న్యూజిలాండ్. ఇది ఒక జస్ట్ జాబ్ బోర్డే కాదు, జాబ్ సెర్చ్ ఇంజిన్. అంటే ఇది చాలా వెబ్సైట్స్ నుంచి జాబ్స్ ని కలెక్ట్ చేసి మనకి ఈ ప్లేస్ లో చూపిస్తుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ చెకింగ్ 10 వెబ్సైట్స్, ఆ జాబ్స్ అన్ని కూడా మనం ఈ వెబ్సైట్ లోనే చూసుకోవచ్చు. లుక్ అండ్ ఫీల్ సింపుల్ గా ఉంటది. సింపుల్ సెర్చ్ బారు, నో కాంప్లికేటెడ్ స్టెప్స్ అండి. మనం గూగుల్లో జాబ్స్ ఎలా సెర్చ్ చేస్తామో సేమ్ అలానే ఇక్కడ జాబ్స్ సెర్చ్ చేసుకోవడమే. ఇక్కడ హ్యూజ్ నంబర్ ఆఫ్ జాబ్స్ చూస్తాము. ఐటీ జాబ్స్ అయినా, హెల్త్ కేర్ అయినా, వేర్ హౌస్ అయినా, క్లీనింగ్ జాబ్స్ అయినా, స్టూడెంట్ పార్ట్ టైం జాబ్స్ కూడా, ఆల్మోస్ట్ ఆల్ కేటగిరీస్ ఇక్కడ ఉంటాయి. అలానే మనం కంపెనీ రివ్యూస్ కానీ, ఎంప్లాయీ రేటింగ్స్ కానీ, శాలరీ ఇన్సైట్స్ కానీ, వర్క్ కల్చర్ కానీ ఇక్కడ చూసుకోవచ్చు. కాబట్టి మనం బ్యాడ్ కంపెనీస్ ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఈజీ కదా అండ్ హెల్ప్ఫుల్. ఇదిగోండి ఇక్కడ ఒక స్కిల్ ఇచ్చాను .net అని చెప్పి. సో దానికి తగ్గట్టుగా జాబ్స్ ఏ వచ్చాయో చూసుకుని, ఇదిగోండి ఇక్కడ పే కనిపిస్తుంది కదా అండ్ జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా క్లియర్ గా ఉంటది. ఇందులో మనం డైరెక్ట్ గా జాబ్ అప్లై చేసుకోవచ్చు. మన సివి అప్లోడ్ చేయాలి, 1 క్లిక్ లో జాబ్ అప్లై చేసుకోవచ్చు. కొన్ని జాబ్స్ ఏంటంటే కంపెనీ వెబ్సైట్స్ కి రీడైరెక్ట్ అవుతాయి. శాలరీ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో ఈ వెబ్సైట్ కూడా యూస్ చేసి జాబ్స్ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వెబ్సైట్ ఏంటో చూద్దాము. జోరా ఇన్ న్యూజిలాండ్ అండి. ఇది కూడా సేమ్ ఇండీడ్ లాగే వర్క్ అవుతుంది. మల్టిపుల్ కంపెనీస్ లో పోస్ట్ చేసిన జాబ్స్ ని ఈ వెబ్సైట్ లో చూపిస్తుంది. వెరీ క్లీన్ వెబ్సైట్ అండి, బిగినర్స్ కి ఈజీగా అర్థం అవుతుంది. ఇక్కడ కూడా నో కాంప్లికేటెడ్ ఫిల్టర్స్ అండి. మనం జస్ట్ జాబ్ టైప్ చేస్తే గనక ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ కి బాగా వర్క్ అవుతుంది. అంటే వేర్ హౌస్ జాబ్స్ కానీ, క్లీనింగ్ జాబ్స్ కానీ, డెలివరీ జాబ్స్ కానీ, హాస్పిటాలిటీ జాబ్స్ కానీ, ఫ్రెషర్స్ కి కానీ, న్యూ కమర్స్ కి కానీ బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ కూడా మనం
మనం మల్టిపుల్ వెబ్సైట్స్ చెక్ చేసుకునే బదులు ఈ జోరాలో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇక్కడ లొకేషన్, కంపెనీస్, జాబ్ టైప్ మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లో కూడా కొన్ని జాబ్స్ అప్లై చేసినప్పుడు డైరెక్ట్ గా జోరాలో అప్లై చేసుకోవచ్చు. ఇంకొన్ని జాబ్స్ ఏమో కంపెనీ వెబ్సైట్స్ కి రీడైరెక్ట్ అవుతాయి. సో ఇది కూడా మీరు ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వెబ్సైట్ చూద్దాము. ట్రేడ్మీ అండి. ఇది నేను చాలా సార్లు చెప్పాను మీకు. trademe.co.nz. ఇది కూడా న్యూజిలాండ్ లోని ఒక మంచి ప్లాట్ఫామ్. ఇది ఎక్కువగా దేనికి ఫేమస్ అంటే ఐటమ్స్ ని బై చేయడానికి గానీ సెల్ చేయడానికి గానీ ఇది ఎక్కువగా యూస్ చేస్తారనమాట. ఇది కూడా ఇక్కడ మార్కెట్ ప్లేస్ అని ఉంది. హౌస్ రెంట్ కి కావాలన్నా కొనుక్కోవాలన్నా ఈ ప్లాట్ఫామ్ యూస్ చేస్తారు. దాంతో పాటు జాబ్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. నంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయండి ఇందులోని. న్యూజిలాండ్ లోకల్ జాబ్స్ అనమాట. ట్రేడ్మీ అనేది న్యూజిలాండ్ లోకల్ వెబ్సైట్. ఇక్కడ ఏంటంటే స్మాల్ కంపెనీస్, లోకల్ ఎంప్లాయర్స్ ఎక్కువగా పోస్ట్ చేస్తుంటారు జాబ్స్. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెఫ్ పొజిషన్ అని క్లిక్ చేశాను. మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ జాబ్స్ కానీ, రీటైల్ జాబ్స్ కానీ, హాస్పిటల్ జాబ్స్ కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ లిస్టింగ్స్ ఉంటాయి కదా అవి, అండ్ పార్ట్ టైం జాబ్స్ ఎక్కువగా దొరుకుతాయి. ఇదేమో డైరెక్ట్ ఎంప్లాయర్ కాంటాక్ట్ అనమాట. మనం ఏదైనా అప్లై చేస్తే మనకి కొంచెం తొందరగానే రెస్పాన్స్ వస్తుంది. ఇది ఎక్కువగా న్యూజిలాండ్ బేస్డ్ కంపెనీస్ యూస్ చేస్తాయి. ఇవి కొన్ని సిటీస్ అంటే ఆక్లాండ్ సిటీలో కానీ, వెల్లింగ్టన్ లో కానీ, క్రైస్ట్ చర్చ్ లో కానీ ఇది బాగా యూజ్ అవుద్ది అనమాట. సో ఇది కూడా ఒకసారి మీరు జాబ్ అప్లై చేసేటప్పుడు ట్రై చేసి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ వెబ్సైట్ ఏంటో చూద్దాము. ఇదేంటంటే న్యూజిలాండ్ లో గవర్నమెంట్ జాబ్స్ సెట్ చేసుకోవాలనుకుంటే govt.jobs.nz. మినిస్ట్రీస్ అంటే హెల్త్ గానీ, ఎడ్యుకేషన్ గానీ, ఇమిగ్రేషన్ గానీ, అలానే లోకల్ కౌన్సిల్స్ అంటే సిటీ కౌన్సిల్స్ అన్నమాట. పబ్లిక్ సర్వీసెస్ అండి అంటే పోలీసు, ట్రాన్స్పోర్ట్, హాస్పిటల్స్, స్కూల్స్ ఇలాంటి టైప్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ అయి ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ న్యూజిలాండ్ లోని చాలా సెక్యూర్ గా ఉంటాయి అన్నమాట. శాలరీ గానీ, బెనిఫిట్స్ కానీ, అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బెటర్ గా ఉంటుంది. ఫిక్స్డ్ శాలరీ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ రెగ్యులర్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. అలానే ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ఓవర్ టైం ప్రెజర్ కూడా తక్కువ ఉంటుంది. ఇంకా చాలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ సపోర్ట్ కానీ, పెయిడ్ లీవ్స్ కానీ, రిటైర్మెంట్ పెన్షన్ ప్లాన్స్ కానీ, అండ్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది. ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ ఉంటాయి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. హై ట్రస్టెడ్ జాబ్స్ ఏంటి అంటే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, పోలీసు, ఇమిగ్రేషన్ సర్వీసెస్. హెల్త్ కేర్ సెక్టర్ లోని నర్సెస్, కేర్ అసిస్టెంట్స్, హాస్పిటల్ అడ్మిన్ స్టాఫ్ వస్తాయి. ఎడ్యుకేషన్ సెక్టర్ అయితే స్కూల్ టీచర్స్, అడ్మిన్ రోల్స్, సపోర్ట్ స్టాఫ్. పబ్లిక్ సేఫ్టీ అనుకోండి పోలీసు, ఎమర్జెన్సీ సర్వీసెస్. ఆఫీస్ రోల్స్ అయితే డేటా ఎంట్రీ, పాలసీ అనలిస్ట్, అడ్మినిస్ట్రేషన్ జాబ్స్. ఇంకా లోకల్ కౌన్సిల్స్ అనుకోండి సిటీ కౌన్సిల్ వర్కర్స్, మెయింటెనెన్స్ జాబ్స్, కస్టమర్ సర్వీస్ రోల్స్. ఇదండి న్యూజిలాండ్ లోని జాబ్ అప్లై చేయాలంటే ఈ వెబ్సైట్స్ అన్ని యూస్ చేస్తారు. ఇక్కడ నేను ఇంకో టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఇందులో ఏ జాబ్ వెబ్సైట్ యూస్ చేసినా కానీ వీసా స్పాన్సర్షిప్ అవైలబుల్ ఇలాంటి కీవర్డ్స్ యూస్ చేసి ట్రై చేయండి. ఒకవేళ ఏదైనా జాబ్ కి వీసా స్పాన్సర్షిప్ ఉంటే గనక మనకి ఇంకా లక్కీ కదా. ఆ పోస్ట్ గురించి క్లియర్ గా డిస్క్రిప్షన్ అంతా చదవండి. ఎక్కడైనా గానీ వీసా స్పాన్సర్షిప్ ఉంది అని మీకు అనిపిస్తే అండ్ ఆ స్కిల్స్ మీకు మ్యాచ్ అవుతున్నాయి అనుకుంటే అప్పుడు అప్లై చేసుకోండి. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. అందరికి అంటే న్యూజిలాండ్ రావాలనుకుంటున్న వాళ్ళకి, న్యూజిలాండ్ కి కొత్తగా వచ్చిన నేను జాబ్ కోసం ట్రై చేసినప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేయలేదు. అట్లీస్ట్ మీలో ఎవరికైనా హెల్ప్ అవుతుంది నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. జాబ్స్ అప్లై చేసినప్పుడు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ప్రతి రోజు అదే పనిగా కూర్చొని హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ అప్లై చేయండి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చూడకుండా మీ జాబ్ ట్రయల్స్ మీరే చేయండి. నెక్స్ట్ వీడియోలోని న్యూజిలాండ్ ఫార్మేట్ లోని CV ఎలా ప్రిపేర్ చేస్తారో కవర్ లెటర్ చేస్తూ ఒక శాంపిల్ CV అండ్ కవర్ లెటర్ రాయడానికి ట్రై చేస్తాను. మీరు న్యూజిలాండ్ లో జాబ్ ట్రై చేయాలనుకుంటున్నారా? మీ స్కిల్ ఏంటో కామెంట్ చేయండి. న్యూజిలాండ్ లో ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళు ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు తెలిసిన టిప్స్ ని కామెంట్ లో షేర్ చేయండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళు తెలుసుకుంటారు. బయట కొంచెం మార్కెట్ డౌన్ లో ఉంది. జాబ్స్ కోసం చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు కదా, వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటుందని మిమ్మల్ని కామెంట్ చేయమని అడిగాను. చాలా మంది ఇండియా నుంచి జాబ్స్ అప్లై చేస్తున్నప్పుడు రాంగ్ ఏజెంట్స్ ని అప్రోచ్ అవుతారు అండ్ ఫేక్ వెబ్సైట్స్ యూజ్ చేస్తారు తెలియక. సో మనీ లాస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అఫీషియల్ వెబ్సైట్స్ మాత్రమే యూజ్ చేసుకుని డైరెక్ట్ గా మీరు కంపెనీస్ కి జాబ్స్ అప్లై చేసుకోండి. డోంట్ ట్రస్ట్ ఎనీవన్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్.